శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ గురించి ఇండస్ట్రీలో జరిగేటటువంటి అమ్మాయిలపై లైంగిక దాడుల గురించి మాట్లాడడం అయితే కరెక్ట్. తను అలా మాట్లాడడం వల్ల ఎంతోమంది అమాయకులైనటువంటి అమ్మాయిలు మళ్ళీ వెళ్ళి అలా కాస్టింగ్ కౌచ్కి గురి కాకుండా ఉండడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి వ్యక్తులు ఎవరైనా ఎదురుపడ్డప్పుడు మనం ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది. అలాంటి చాలామందిని తను ఒక రకంగా బయటికి అంటే ఆ ఉచ్చులో పడిపోకుండా బయటికి తీసుకొచ్చింది అని కూడా మనం చెప్పుకోవాలి. సో తను అలా చెప్పడం వల్లే తనకైతే మాత్రం ప్రజా సంఘాలు ఏవైతే ఉన్నాయో ప్రజా సంఘాలు, మానవ హక్కుల కమిషన్ అండ్ అలాగే మహిళలు ఇలాంటి వాళ్ళందరూ కూడా తనకి ఆ టైంలో చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఆ సపోర్ట్ చేశారు తనని. సో దాంతో తను నిరసనలు చేయడము, ఫిల్మ్ ఛాంబర్ దగ్గర ఇలా చేయడంతో ఇవన్నీ కూడా చాలా పబ్లిక్ అయిపోయిందనమాట. తను ఫేమస్ అయిపోయింది. ఇక ఆ టైంలో ఎంత ఫేమస్ అంటే అంతా ఇంత కాదనమాట. శ్రీరెడ్డి అని వినపడంగానే ఫస్ట్ దానికి వ్యూస్ ఎక్కువ రావడము, ఎక్కువ మంది ఆ కంటెంట్ని చూడడం స్టార్ట్ చేయడంతో అందరూ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అయితే ఏంటి, శాటిలైట్ ఛానల్ వాళ్ళు అయితే ఏంటి, ఇక ఆవిడ దగ్గరికి బలోమని పరిగెత్తడము, లేదంటే ఆవిడని ఛానల్స్కి పిలిపించడము, తనతో ఇంటర్వ్యూలు తీసుకోవడము, అండ్ అసలు ఏం జరిగిందంటే గుచ్చి వాళ్ళు ఈవిడని అడగడము, ఈవిడ రెచ్చిపోయి ఎలా పడితే అలా మాట్లాడడం, ఇవన్నీ కూడా జరిగిపోయాయి అనమాట. అండ్ పెద్ద వాళ్ళ గురించి, రైటర్ల గురించి, డైరెక్టర్ల గురించి, ప్రొడ్యూసర్ల కొడుకుల గురించి, ఇలా ఒక్కటేంటి అనేక రకాలుగా చాలా చెప్పింది, చాలా చేసింది. తనకి అన్యాయమే జరిగింది, మనం కాదనట్లేదు, ఎవరు దాన్ని కాదు అని అనరు. కానీ నీకు జరిగిన అన్యాయానికి నువ్వు ఏంటి, నీకు ఏ విధంగా న్యాయం కావాలి, అలా కదా వెళ్ళాలి. లేదు, నువ్వు సోషల్ మీడియాలో ఒక్కసారిగా పేరు తెచ్చేసుకోవాలి, ఆ విధంగా డబ్బు సంపాదించేయాలి అనే ఇంటెన్షన్లో, మోటివ్లో తనైతే మాత్రం అసలు సోషల్ మీడియాలో ఇంకా అక్కడి నుంచి ఎప్పుడైతే తనకి ఫాలోవర్స్ పెరిగారో ఇంకా అక్కడి నుంచి కూడా రెచ్చిపోవడం స్టార్ట్ చేసిందండి. నేను ఏ టాపిక్ మీద మాట్లాడితే నాకు ఎక్కువగా ఈ లైక్లు, కామెంట్లు అండ్ వ్యూయర్షిప్ పెరిగిద్ది, ఫాలోవర్స్ పెరుగుతారు, నాకు డబ్బులు వస్తాయి, నన్ను మళ్ళీ పిలుస్తారు ఛానల్స్కి, నాతో ఇంటర్వ్యూలు పెడతారని ఎప్పుడైతే తను ఫీల్ అయిందో అప్పటి నుంచి కూడా తను మాట్లాడడం స్టార్ట్ చేసింది. అండ్ దానికంటే ముందు అసలు ఎవరైనా సరే ముందుగా అయితే ఏంటో మరి పవన్ కళ్యాణ్ పేరే తీస్తారండి. సో శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ గారి పేరు తీయడము, పవన్ కళ్యాణ్ గారి తల్లిని అవమానించే రకంగా మాట్లాడడము, ఇలాంటివన్నీ అప్పుడే స్టార్ట్ చేసింది. వైసీపీ పార్టీలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ తిట్టడం కాదండి, అప్పుడే స్టార్ట్ చేసింది. అప్పుడే పవన్ కళ్యాణ్ మీద అస్త్రాలు సంధించింది. వైసీపీ ప్రభుత్వంలో ఈవిడ ప్రచారాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి, వైసీపీకి మద్దతుగా మాట్లాడడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ని ఎలా ఏకి పారేసిందో, చంద్రబాబుని ఎలా అయితే తిట్టడం మొదలుపెట్టిందో, అండ్ లోకేష్ని ఎంత హీనంగా మాట్లాడిందో, అండ్ టీడీపీలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి ఎంత అసభ్యకరంగా మాట్లాడిందో పరిజ్ఞానం ఇదనమాట శ్రీరెడ్డి అంటే. సో ఇలాంటి శ్రీరెడ్డి ఇంత వల్గర్గా మాట్లాడినటువంటి ఆవిడ అసలు ఈ మాట ఆ మాట ఉచ్చం నీచం ఏం లేదు, నోటికి ఏదొస్తే అదే. ఎవరిని ఏం మాట్లాడుతున్నాము, చిన్న పెద్ద తేడా తెలీదు. నువ్వేం సాధించావు చంద్రబాబు గారిని అంటానికి? ఆయనన్నా చాలా చేశారు, ఎంతోమందికి ఇన్స్పిరేషన్. నువ్వెవరికి ఇన్స్పిరేషన్ కదా? లేదు, ఇలాంటివన్నీ మాకేమొద్దు. వైసీపీ వాళ్ళు చెప్పే మాటలు మేము తీసుకొచ్చి చెప్తాం, వైసీపీ వాళ్ళు ఏది చెప్తే అది మేము చేస్తాం, మాకు కావాల్సినన్ని డబ్బులు వాళ్ళు ఇస్తున్నారు, తద్వారా మేము ఫేమస్ అయిపోతున్నాం, నన్ను మర్చిపోకుండా జనాలు గుర్తుపెట్టుకుంటున్నారు అనే ఒక ఇంటెన్షన్ని మైండ్లో పెట్టేసుకొని విచ్చలవిడిగా రెచ్చిపోయింది. అసలు బేసిక్గా తన గురించి తెలిసిన వాళ్ళందరూ కూడాను, అంటే ఇవన్నీ తను స్టార్ట్ చేయక ముందు అయ్యో పాపం శ్రీరెడ్డి అంటారండి. అయ్యో పాపం శ్రీరెడ్డి దగ్గర నుంచి చిచ్చి శ్రీరెడ్డి అనే దగ్గరకు వచ్చేసింది. మరి అది ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆవిడే ఆలోచించుకోవాలి. అండ్ ఇకపోతే ఇప్పుడు రీసెంట్గా అయితే ఒక వీడియోను కూడా వదిలిందనమాట మన శ్రీరెడ్డి గారు. ఫస్ట్లో పవన్ కళ్యాణ్ గారిని ఏమనిందండి, వైసీపీ పార్టీ తరపున మాట్లాడడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎలా మాట్లాడిందండి, ఇప్పుడు ఏం మాట్లాడుతుందండి? అప్పుడు ఒరే గిరే, ఇప్పుడు గారు, అప్పుడు బ్రెయిన్లెస్ ఫెలోస్, ఇప్పుడు
బ్రెయిన్ ఉన్న మహా ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా హుందాగా వాళ్ళు ప్రవర్తించాలి. ఈవిడికే కుటుంబం ఉంది, ఈవిడిదే భవిష్యత్తు. మరి వాళ్ళకి కుటుంబాలు లేవు, వాళ్ళది భవిష్యత్ కాదు. వాళ్ళకి తల్లిదండ్రులు లేరు, వాళ్ళకి బిడ్డలు లేరు. ఒక స్త్రీ అయ్యుండి ఇంకొక స్త్రీ గురించి ఎలా మాట్లాడతారండి కదా? మాట్లాడవచ్చా అండి? అప్పుడు గుర్తుకురాని కుటుంబం విలువలు, భవిష్యత్తు మీద భయాలు, లేని భయాలు ఇప్పుడు ఎందుకు వచ్చాయి సడన్గా? ఇప్పుడు ఎందుకు శ్రీరంగ నీతులు చెప్తున్నారు? అప్పుడు మీరు ఆ వీడియోలన్నీ చేసేటప్పుడు మీరు వేసుకున్నటువంటి వస్త్రధారణ ఏంటి? ఇప్పుడు మీరు మీడియా ముందుకు వచ్చి చెప్పేటప్పుడు మీ చీర, కట్టు, బొట్టు ఏంటి? దీన్ని మేము నమ్మాలా? ప్రజలు నమ్మాలా దీన్ని? చెప్పండి. ఇలాంటి వాళ్ళని చూసి ప్రజలు ఏమనుకుంటారు? ఇలాంటి వాళ్ళని చూసి మిగతా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం నేర్చుకుంటారు? ఒక శ్రీరెడ్డే కాదండి, ఇంకా ఇలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. సోషల్ మీడియాలో డబ్బుల కోసం వైసీపీ తరపున మాట్లాడేవాళ్ళు, చేసేవాళ్ళు. అండ్ వైసీపీ ఒక్కటే కాదండి, వైసీపీ ఏంటి, టీడీపీ ఏంటి, జనసేన ఏంటి, ఇంకోటి ఏంటి, ఇవన్నీ మీరు చేస్తున్నప్పుడు మీకంటూ ఒక ఆలోచన ఉండాలి కదా. ఇలాంటి వాళ్ళని వదిలేయాలంటారా? నిజంగా ఇలాంటి వాళ్ళు తప్పేమీ లేదంటారా? అది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరిచ్చే కామెంట్లను బట్టి నేను కూడా ముందు ఎలాంటి వీడియోలు చేయాలి అండ్ నేను కూడా తెలుసుకుంటాను అనమాట. నా మిస్టేక్స్ ఏంటి, నేను ఎలాంటి వీడియోస్ ఇస్తే మీకు నచ్చుతుంది అనేది కూడా నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ.